చువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్లని 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లని 4 పోర్టుల్ని నిర్మించాలనేటటువంటి లక్ష్యంతో స్టార్ట్ చేసినటువంటి దాంట్లో భాగమే ఈ జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్. ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా 555 మత్స్యకార గ్రామాలకు లబ్ధి చేకూరే విధంగా 6,80,000 మత్స్యకార కుటుంబాలకి ప్రయోజనం చేకూరే విధంగా 3,500 కోట్ల రూపాయల వ్యయంతో 10 ఫిషింగ్ హార్బర్లని 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లని స్టార్ట్ చేసినటువంటి దాంట్లో భాగమే ఈ జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ మొట్టమొదటిది. ఇది నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గం బోగోలు మండలం జువ్వలదిన్నె వద్ద 288.8 కోట్ల వ్యయంతో అంటే 289 కోట్ల వ్యయంతో 76.89 ఎకరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2021 మార్చి 19న స్టార్ట్ అయినటువంటి ఈ జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ ఎన్నికల కంటే ముందే పూర్తయిన ఎన్నికల కోడ్ వల్ల దాన్ని ప్రారంభించలేనటువంటి పరిస్థితి. తర్వాత నరేంద్ర మోడీ గారు 2024 ఆగస్టు 30న నరేంద్ర మోడీ గారు ఆన్లైన్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ వల్ల 25,000 మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా 1,250 మోటరైజ్డ్ అండ్ మెకనైజ్డ్ బోట్స్ నిలుపుకునే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ హార్బర్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారు. ఈ హార్బర్ ద్వారా ప్రతి ఏడాది 41,250 టన్నుల మత్స్య సంపదని అదనంగా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన మొదటి దశలో అప్పుడు 1,204 కోట్లతో ఈ జువ్వలదిన్న, నిజాంపట్నము, మచిలీపట్నం, ఉప్పాడను కూడా ఒకేసారి స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడానికి నిర్ణయించారు. దాని పేరే ముంబైలో ఉన్నటువంటి సాగర్ డిఫెన్స్ అకాడమీ అనేటటువంటి ప్రైవేటు వ్యక్తుల చేతికి జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ని ఇస్తా ఉన్నారు. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు, ఎంత దుర్మార్గంగా ఎలా ఆలోచిస్తున్నారు మీరు అంటున్నా. లక్షలాది మంది మత్స్యకార కుటుంబాలకు ఉపయోగపడేటటువంటి ఏదైతే ఫిషింగ్ హార్బర్లు కానీ ఫిష్ ల్యాండ్ సెంటర్లు కానీ మీరు ఈరోజు ప్రైవేటు వాళ్ళ చేతికి అప్పచెబితే ఆ ప్రాంతం అంతా ప్రైవేటు వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. ప్రభుత్వ హ్యాండ్ ఓవర్లో ఏముండదు. దీనివల్ల నష్టపోయేది మత్స్యకార కుటుంబాలతో పాటు రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయం కూడా పోతుంది కదా. మీకు ప్రైవేటు వ్యక్తుల చేతికి ప్రతి దాన్ని మీరు ఇస్తానే ఉన్నారు. మీరు వచ్చినప్పుడు నేను చూస్తే మీరు కొన్ని రోడ్లను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, కొన్ని టూరిజం హోటల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, ఇప్పుడు రిషికొండను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నారు, భవానీ ద్వీపాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఆల్రెడీ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటే 1 కోటి సంతకాలతో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆపారు. ఫైబర్ నెట్ను ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు, పోర్టులు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు, ఇప్పుడు ఫిషింగ్ హార్బర్లను ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు, ఫిష్ ల్యాండ్ సెంటర్లను ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు, ఇండస్ట్రియల్ పార్కులను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఆల్రెడీ తాగేటటువంటి తాగునీరు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ, అనేక దేవాదాయ శాఖ భూముల్ని విశాఖపట్నంతో పాటు ఏదైతే విజయవాడ, తిరుపతిలో అత్యంత ఖరీదైనటువంటి 100 కోట్ల విలువైనటువంటి భూముల్ని 99 పైసలకి మీ ఉర్ఫాగాళ్ళకో లేదంటే టీడీపీ బినామీలకో కట్టబెట్టారు ఆల్రెడీ ఇప్పటికే. అదేవిధంగా చూసుకుంటే పేద ప్రజలను కూడా తీసుకొని వెళ్ళి P4 అనేటటువంటి విధానంలో ఏదైతే మీరు వెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతికి అప్పచెబుతున్నటువంటి పరిస్థితి. అసలు మీరు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి, గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్ని ఆస్తుల్ని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతికి అప్పచెబటానికి మీరు ముఖ్యమంత్రి అయ్యారా అని చెప్పి సూటిగా అడుగుతా ఉన్నాం. మీకు జగన్ గారు తీసుకొని వచ్చినవన్నీ క్రెడిట్ చోరీ చేయటం మీకు మొదటి విధానం. అది కుదరకపోతే పేర్లు మార్చడం మీకు రెండో విధానం. లేదు అని అంటే జగన్ గారు తీసుకొని వచ్చినవన్నీ అప్పనంగా 99 పైసలకో లేదంటే 100 రూపాయలకో మెడికల్ కాలేజీలో లేదంటే మీరు అన్న ఇటు పోర్టులో ఫిషింగ్ హార్బర్లో ఈ తీసుకొని వెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి. ఒకటి క్రెడిట్ చోరీ, లేదంటే 2 పేర్లు మార్పు, లేదంటే 3 తీసుకొని వెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెవటం. ఎంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? ఇలాంటి వాటిని ఖచ్చితంగా మనం వ్యతిరేకించాలి. జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ని ప్రైవేటీకరణ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. నిన్న సోదిరెడ్డి అలియా సోమిరెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, ఎందుకు జగన్ గారు ఇక్కడికి వస్తున్నారని అడుగుతూ ఉన్నాడు. ఎందుకు వస్తున్నారా? నువ్వు నీ కూటమి ప్రభుత్వం కలిపి అప్పనంగా జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పావలాక ₹10 పెట్టి దోచుకునే కార్యక్రమం చేయబోతున్నారు. కాబట్టి దానివల్ల మత్స్యకారులకి, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. కాబట్టి అందుకని వస్తున్నారు మిస్టర్ సోదిరెడ్డి అలియాస్ సోమిరెడ్డి. సో మీరు ఇంకా సోది వ్యవహారాలు ఆపి ప్రైవేటీకరణ చేసేటటువంటి కార్యక్రమాలు ఆపితే జగన్ గారు ఆడికి వచ్చేటటువంటి పని ఉండదు కదా. మీకు కట్టడం చేత కాదు, కట్టిని జగన్ గారు కట్టినేమో పేర్లన్నా మారుస్తారు, లేదంటే ప్రైవేట్ వాళ్ళకన్నా ఇస్తారు. దీనికాడికి ఎందుకు మీకు అధికారం? సిగ్గుండాలి మీకు కనీసం తీసుకెళ్ళి అన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెవటానికి. సో ప్రజలను కూడా దయచేసి గమనించమని చెప్తా ఉన్నాను.